హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు ప్యారడైజ్ నుంచి నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ మూవీ పోస్ట్పోన్ అవుతుందంట. ఆ అప్డేట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ తమిళ్ మూవీ జననాయకన్ పోస్ట్పోన్ అయింది, అందరికీ తెలిసిందే. దాని రీజన్స్ షార్ట్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వారణాసి మూవీ రిలీజ్ డేట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్, అండ్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే మేము ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్కి 150 అవ్వాలనుకున్నా, అది నిన్నటితో అయింది. నెక్స్ట్ న్యూ ఇయర్కి 5K సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. జిగ్రీస్ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. అండ్ అదే ఈటీవీ విన్లో కానిస్టేబుల్ కనకం 2 సీజన్ 2 అది కూడా ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. శివ కార్తికేయంది అయ్యలన్ ఎప్పుడో రిలీజ్ అయింది థియేటర్లో, అది ఇప్పుడు ఆహాలో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మన బాలకృష్ణ గారిది అఖండ 2 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఆల్ లాంగ్వేజెస్లో. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాస్ట్ సండే జెట్లీ టీజర్ రిలీజ్ అయింది. మన రితీష్ అన్నది ఆయన స్టైల్లోనే ఉంది. నెక్స్ట్ మన సుహాస్ అన్నది హే భగవాన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది, హిట్ అయ్యేలాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ సమంత గారిది మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ అయింది. 2 వేరియేషన్స్ చాలా బాగా చూపించారు, సాఫ్ట్ అండ్ వైల్డ్, చాలా బాగుంది. నెక్స్ట్ పురుష టీజర్ కూడా రిలీజ్ అయింది. సప్తగిరి ఉన్నారు, ఇంకా 2-3 కమెడియన్స్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే గొడవల గురించి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. టీజర్ ఒకటే రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ డేట్ ఏం రాలేదు దాన్ని. నెక్స్ట్ టాక్సిక్ టీజర్ కూడా రిలీజ్ అయింది, చాలా వైలెంట్గా ఉంది. అది March 19th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన శంకర్ వరప్రసాద్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. రవితేజ గారిది భర్త బాసైలకు విజ్ఞప్తి నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు నుంచి కూడా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా శర్వా అన్నది ట్రైలర్ రాలేదు, అది ఈ 2 రోజుల్లో వచ్చేయచ్చు. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. లెనిన్ మూవీ నుంచి వారేవా సాంగ్ రిలీజ్ అయింది, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు, May 1st రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ నారి నారి నడుమ మురారి మూవీ నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సీతాపైన మూవీ నుంచి అసలు సినిమా ముందుంది అనే సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ నుంచి హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయింది. దీంట్లో మాత్రం చిరంజీవి గారు నిజంగానే వింటేజ్ చిరంజీవిలా ఉన్నారు. ఆ లుక్, ఆ డాన్స్ అంతా చాలా బాగుంది. అంతే ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్. ఇప్పుడు ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే, వరుసగా మండే నుంచి వరుసగా 4 days 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి 12th మండే మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారిది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యూస్డే 13th రవితేజ గారిది భర్త మాసైలకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 14th అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అవుతుంది, నవీన్ పోలిశెట్టిది. నెక్స్ట్ 15th శర్వా అన్నది నారి నారి నడుమ మురారి 15th రిలీజ్ అవుతుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వరుసగా 4 మూవీస్ ఉన్నాయి. చూద్దాం. అంతే ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన జననాయకన్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రిలీజ్ అవ్వాల్సింది, అది పోస్ట్పోన్ అయిపోయింది లాస్ట్ మినిట్లో. అంటే సెన్సార్ నుంచి మనకి ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా, అది ఇంకా రాలేదంట. ఆ సెన్సార్ బోర్డులో 5-6 మెంబర్స్ ఉంటారు, వాళ్ళలో ఒకళ్ళకి కొన్ని సీన్స్ మాకు అబ్జెక్షన్గా ఉన్నాయి, ప్రెసెంట్ ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళకి కొంచెం ఆపోజిట్గా ఉన్నాయి అని అంటున్నారు. ఇదంతా ప్రెసెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళే చేపిస్తున్నారు అని ఈ సినిమా వాళ్ళు అంటున్నారు. అంటే మన విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, సో వాళ్ళ పొలిటికల్ డ్రామాలో ఈ సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. రిలీజ్ డేట్ ఇంకా తెలీదు, 20 days పడుతుందంట, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు ఇంకా. అండ్ పరాశక్తి కూడా తమిళ్లో రిలీజ్ అయినాయి, టికెట్స్ అన్నీ ఓపెన్ అయినాయి. నాకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టికెట్స్ ఇంకా ఓపెన్ అయినట్టే కనపడలేదు. మీకు ఎవరికన్నా టికెట్స్ కనిపిస్తే కామెంట్ చేయండి, నాకైతే కనపడలేదు ఇంకా. నెక్స్ట్ సంతోష్ శోభన్ది కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు, అది Feb 14th రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు సంగీత్ శోభన్ నెక్స్ట్ మూవీ టైటిల్ కూడా రివీల్ చేశారు, రాక్షస, అది April 3rd రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ లెగసీ మూవీ నుంచి మన విశ్వక్సేన్ అన్నది ఫీమేల్ లీడ్ లుక్ రివీల్ చేశారు. నెక్స్ట్ ఎపిక్ మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, హీరోయిన్ తన బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ మన ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్ 2 పెద్ద థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంట. ఒకటి అల్లు అర్జున్ గారు డాల్బీ అట్మాస్ పెద్ద లార్జ్ స్క్రీన్ ఒకటి
ఓపెన్ చేస్తున్నారంట. నెక్స్ట్ మహేష్ బాబు గారు 2027 లోపు రియల్ ఐమాక్స్ స్క్రీన్ ఒకటి ఓపెన్ చేస్తారంట హకీంపేటలో. దీంతో పాటు వారణాసి నుంచి రిలీజ్ డేట్ కూడా అప్డేట్ కూడా వచ్చింది. April 9, 2027 అనుకుంటున్నారు ప్రెసెంట్ ఉన్నది. శ్రీరామనవమి April 9 ఉందంట, అందుకని ఆ రోజు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. రాజమౌళి అనుకున్నట్టు రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఏమో రాజమౌళి కదా చెప్పలేదు. ఇప్పుడు పారడైజ్ గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ ఇచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా 60 days షూటింగ్ పెండింగ్ ఉందంట. అలా చూసుకుంటే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవుతుంది, సమ్మర్కి రిలీజ్ చేస్తాం అని అంటున్నారు అన్ని కరెక్ట్గా అయితే. అండ్ జనవరి ఎండ్ కానీ February 1st కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ Feb ఎండ్కి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారంట. ఈసారి ఒరిజినల్ గ్లిమ్స్ ఇంతకు ముందు వచ్చింది వాళ్ళు ఇప్పటి వరకు షూటింగ్ లో జరిగింది ఏది రిలీజ్ చేయలేదంట, వాళ్ళు క్రియేట్ చేసిందంట. ఈసారి మాత్రం వీళ్ళు షూట్ చేసిన విజువల్స్ తో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తారంట. విజువల్స్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనట్టు కొత్తగా ఉంటాయి అంటున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పారు. నెక్స్ట్ మోహన్ బాబు గారు కూడా చాలా బాగున్నారంటే దీంట్లో, ఆయన గెటప్ కానీ ఆయన యాక్టింగ్ కానీ. ఇవి పారడైజ్ నుంచి రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఇచ్చిన అప్డేట్స్. ఒకటి పోస్ట్పోన్ అయిపోయింది పెద్దది మార్చిలో. నెక్స్ట్ పెద్ద నుంచి ఇంకా అప్డేట్ ఏం రాలేదు, మరి అదన్నా పోస్ట్పోన్ అవ్వకుండా సేమ్ డేట్కి వస్తుందా కాదో చూడాలి. అంతే, ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వదు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కూడా కొడితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.